ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానం. ఒక్కడివే వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? ఎవడన్నాడ్రా నేనొక్కడనే వచ్చానని? నీకు రాజకీయం అంటే ఏంటో తెలుసా? ఒక మినిస్టర్ పవర్ ఏంటో తెలుసా? చెప్పండి. అది కూడా మేమే నీకు రాసివ్వాలి. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా, తెలీదు. తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటున్నా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా? ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోతా. మళ్ళీ మాట్లాడటానికి, నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. నా పేరు పాసు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. రౌడీజం నీకు సగమే తెలుసురా. చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా? చెల్ బేసాలే చల్. నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్. నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చట్టాలు న్యాయాలు సామాన్యులకి మాకు కాదు అని అడ్డు అదుపు లేకుండా ఏదో పనులు చేసే తప్పుడు నాయకుల్ని, సారీ తప్పుడు నా కొడుకుల్ని ఎలా భయపెట్టచ్చు తెలుసా? అలా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. రౌడీజం నీకు సగమే తెలుసురా. చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. భయంతో వెనకడిగేసినప్పుడే సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా? చెల్ బేసాలే చల్. గుర్తు పెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చేయి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి. చాలు. 20 ఏళ్లు ఏ జంతువుని నా పెండ్లానికి కనబడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నావు. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సావునిస్తా. ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు? ఏం చేస్తావరా? మీ అమ్మ మీదొట్టు. నీకు పగలకపోతే నన్ను అడగరా. మామ ఎందుకు రా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా?
ఎక్కడుందది? మన వాళ్ళు సేఫ్ గా మాల్ని మైసూర్ కు షిఫ్ట్ చేశారు. అది కాదు, ఆ ఒక్క బిస్కెట్ ఎక్కడుంది? మీ పెద్దమ్మ పేరేంటన్నావు? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. మేము తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. వీరశంకర్ రెడ్డి, ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఆయుధాలు మీకు కావాలరా? నాకు చాలు, నరుకుతా. సయ్యా సై అంటే సెకండ్ గో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి. మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతర అడ్రస్ గురించా? ఇతను జపాన్ లో ఉంటాడు సార్. అన్నా ఆడెక్కడున్నా సరే నవరకూడదు. బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరెగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడి. సార్ రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. మీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. ఆకలేసి 2 పూట్లు భోజనం అడిగినా కొట్టారు, పడుకోవడానికి 3 అడుగులు జాగా అడిగినా కొట్టారు. అయితే బొంబాయికప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే, नहीं रे, तेरे बाप का है और तेरा बाप मैं हूं. రాసుకొని సేట్ వచ్చాకి చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? 145కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. ఓ 1 o'clock నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. 145కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. ఓ 1 o'clock నువ్వు రాలేదా? ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. మిగతా ఆడవాళ్ళందరినీ మీరు తప్పుడు చూపుతూనే చూస్తారా? పోలీస్ మీద చేయి చేసుకుంటావా? ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ. ఓరి రావణ, ఎవర్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో.
బాయ్. నుంచి వచ్చినారా ఈయనే చేస్తావు వాళ్ళు వదిలేకపో. ఎవరిని ఎవడు వదలాలరా? ఎవరిని ఎవడు వదలాలి? పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కట్టలేదు. మందలుగా మీదకొచ్చిన చుక్క చెమట పట్టలేదు, నా చొక్క గుండి వదలేదు. ఎవరిని వదలాలి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. వైజాగ్ ఇది, అమెరికా కాదు. ఏంటి సార్ మాట్లాడితే వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా? అక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు. అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి. అక్కడ బీచ్ ఉంది, ఇక్కడ బీచ్ ఉంది. వైజాగ్ ఇది, అమెరికా కాదు. ఏంటి సార్ మాట్లాడితే వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా? అక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు. అక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్లు ఉన్నాయి. అక్కడ బీచ్ ఉంది, ఇక్కడ బీచ్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. సర్కారు వారి పాట 10,000 కోట్లు. Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. ఇదిరా నాకు కావాల్సింది. మారి ఇలా ఉంటేనే నాకు చంపడంలో మజా వస్తుంది. సరిపోలా, యాక్టింగ్ సరిపోలా. నీ కళ్ళలో భయం తెలుస్తోంది. లేదమ్మా, చిన్న గొడవ అంతే. చిన్నదేంటి? పెద్ద గొడవ చేశాడు. అమ్మా తనకు సంబంధం. నాకు సంబంధం లేకపోవటం ఏంటి? ఎదుటివాడు నాన్న చక్కా పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావేమో గాని నరికేస్తా. ఏం బిక్తుంటో పట్నంలా? వినోడలేరా బాయ్? ఏం బిక్తుంటో పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్. 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. 2 ఎక్కల 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అన్ను అనుకునేలా నేనే పని చేయను. నా కొడక అనుకునేలా చేస్తా. బస్తా. ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. ఎక్కడికి వెళ్తున్నావు? తప్పుకున్నానా? అట్టం వస్తే అమ్మ అబ్బాని కూడా చూడను. మగాడా ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కాదు. ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు. బై బర్త్ బ్లడ్ లో కొడక. నేను ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుపడి, పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరు. గరుడిని చంపడానికి ఒక రాఖీని పుట్టించాం. ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. One and only place. నాకేమైనా అయినా వదిలేస్తా, మా వాళ్ళకేమైనా అయితే నరికి పారేస్తాన్రా. ఉన్న చోటు తెలియకుండా అంతం చేసేస్తా. నిప్పును కూడా తాకొచ్చురా, నలుపును తాకొద్దు.
ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులుంది, ఇంకా చూస్తావా?